హలో అండి, హాయ్. ఈరోజు నేను చికెన్ రైస్ చేస్తున్నానండి. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో కాస్త తగినంత ఉప్పు ప్లస్ ఇంకా పసుపు వేసుకున్నాను. తగినంత కారం వేసుకున్నానండి. 1.5 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి, చిన్నగా కట్ చేసుకొని. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. స్పైసెస్ అండి, ఆల్ స్పైసెస్ ఇవి మనం దంచుకొని ఈ పొడి ఇందులో వేసుకున్నాము. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నామండి. 1/2 ఆనియన్ వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. మ్యాగ్నెట్ అయింది కదండి. ఇది మనకి చికెన్ బిర్యానీ కాదు, చికెన్ రైస్ కాబట్టి వెంటనే కర్రీ లాగా చేసుకోవచ్చు. మనము నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మనము కర్రీ లాగా చేసుకుందాం. చెప్పడం మర్చిపోయానండి, ఇందులో నేను నిమ్మకాయ రసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. రైస్ కోసం ఇప్పుడు హోల్ స్పైసెస్ పట్ట, లవంగా, పువ్వు ఇంకా ఇవి వేసుకుంటున్నామండి. హోల్ మసాలాలు వేస్తా, ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసానండి. దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసాను, అలాగే కొంచెం 1 స్పూన్ నిమ్మకాయ రసం వేసాను. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, ఎందుకంటే అది బిర్యానీ కాదు కాబట్టి. బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మనకి బాస్మతి రైస్ అవైలబుల్ లేకపోతే మనము నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ పిల్లలకి టిఫిన్లో కూడా ఈజీగా అయిపోతుంది. వాళ్ళకి మనం ఇది నార్మల్ కర్రీ లాగానే చేసుకోవాలండి. కర్రీలో మనం ఇది ప్లెయిన్ రైస్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి. కలుపుకొని ఒక 5 minutes అలా పెడితే మనకి అలా కూడా మనకి చికెన్ రైస్ అవుతుంది. కాకపోతే నేను ఏంటంటే బగారా రైస్ చేసి దాంట్లో వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టేస్టీగా మనకి ఉండడానికి. మీ పుదీనా నెయ్యితో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes ఫ్లేమ్లో పెట్టుకుంటే అయిపోతుందండి రెడీ చికెన్ రైస్.